ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు, వాళ్ళు అమ్మేది ప్రతిది కూడా నాసి రకం అమ్ముతున్నారు అని చెప్పి మొత్తుకుంటా కూడా ఎవరు పట్టించుకోలే, ఎవరు ఇన్న పాపన ఊలే. నిన్నగాక మొన్న ఒక 10 రోజుల కింద తెలంగాణ సమాజం, భారతదేశ సమాజం మొత్తం చూసింది. మేము దేని గురించి మొత్తుకుంటాం, ఈ కొడుకులు వచ్చి ఇక్కడ బతకటందుకు ఎవరు కాదంటలేడు. కానీ ఇక్కడికి వచ్చి అడల్టోడ్ చెత్త కుప్పల పడేసాల్సిన వస్తువుల మీద హెయిర్ డైల కాడికెళ్ళి కారంలా ఇటుక పిల్లలు దంచి పాలల చంటి పిల్లలు పాలు తాగుతుంటే ఆ పాలల్లో కూడా యూరియా కలిపి, నూనెలు కలిపి చిక్కగా అయ్యేందుకు, ఏలు పెడుతుంది చిక్కగా అయ్యేందుకు, ఇట్లా చూపిస్తేందుకు పసుపుల కాస్మెటిక్స్ ఏవేవో అడ్డమైన కెమికల్స్ కలిపి ప్రతిదీ ఆవాలు నాసి రకమే, దానికి కోట్ చేసుడు, ఆవాలు లవంగాలు నువ్వు ఏది చూసినా గానీ నేను మొత్తుకుంటున్నా, మేమందరం ఇది ఇట్లా అడల్టోడ్ సరుకులు వాళ్ళు అమ్ముతున్నారు అని. ఎందుకు రాత్రి వీళ్ళు ఎందుకు ధనవంతులు అవుతున్నారని అది పటాపంచల్ అయ్యింది. నేను చూపించే ముందు ఆమన్గల్కి వెళ్ళి వచ్చేది ఉన్నది, ఇంకా రాలే వాళ్ళు తోలున్నారు. ఆమన్గల్లోళ్ళు వాళ్ళు వర్తకులు మొత్తం ఆమన్గల్ బంద్ ప్రకటించినప్పుడు వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరకు వచ్చి కూర్చుంటే వాళ్ళందరూ, వాడు ఒక 4-5 సంవత్సరాల కింద కూడా కాలేదు, వాడు వచ్చి మేమందరం కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆమన్గల్లో ఉన్నటువంటి వర్తకులు అందరం కలిస్తే ఎంత సంపాదించినామో అంతకన్నా ఎక్కువ సంపాదించిన వాడు 200 కోట్లకు ఆస్తి వానికి తక్కువ ఉంటే మేము దేనికంటే దానికి ఉంటాము. వాళ్ళు ఇక్కడికి వచ్చి సంపాదిస్తున్నారు. ఎట్లా సంపాదిస్తున్నారు ఏంటంటే వాళ్ళు చేసేటిది ప్రతిదీ వాళ్ళ దాంట్లో దొంగ దందా ఉంటది. ప్రతిదీ డూప్లికేట్ వాళ్ళు చేసేది. ఒక 10% మాక్సిమం 10% ఉంటుంది కావచ్చు వాళ్ళ దగ్గర ఒరిజినల్. లేబుల్ కూడా లేసు చిప్స్ గిప్స్ అన్ని ఉంటాయి కదా, లేబుల్ అన్ని ఒరిజినల్ లేబుల్స్ కనబడతాయి. అందులో ఉండే సరుకు మాత్రం నాసి సరుకు. దాంతో జరిగేది ఏంటంటే తెలంగాణ వ్యాపారస్తులు 10 రూపాయలు అమ్మే దాన్ని వాడు 5 రూపాయలకు అమ్ముతున్నాడు. వాడు దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఏం పెట్టిందంటే మాకు డైరెక్ట్ ఆడికెళ్ళి వస్తుందని చెప్పని. తెలంగాణ మీదకి వచ్చి ఎవడైనా సరే, నిన్న మన ఒక ఆయన చెప్పిండు తెలంగాణ మీ ఏ జాగిరాని, వీళ్ళందరికీ చెప్తా ఉన్నాం మార్వాడీల సమస్య అనేది అది దోపిడీ సమస్య. దోపిడీ ఉన్నంత కాలం తెలంగాణ తిరుగుబాటు చేస్తూనే ఉంటది. ఉద్యమాలకు బూడు పోసినటువంటి గడ్డ తెలంగాణ నేల. ఎవరు తప్పేసినా ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. ఉద్యమం ద్వారానే సమస్యలు పరిష్కార దిశగా మేమందరం ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ, ఈ తెలంగాణ గడ్డను ఎవరు అవమానపరిచినా ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి తిరుగుబాటు చేస్తామని పిలుపునిస్తూ, రాబోయే భవిష్యత్ తరాలను రేపటి నుంచి జరిగే కార్యక్రమాలను పృథ్వీరాజన్న తీసుకున్నటువంటి ఏ కార్యక్రమానికైనా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. మండల కేంద్రాలలో రాజస్థాన్కి వెళ్ళి వీళ్ళు వచ్చి లక్షల రూపాయల అడ్వాన్సులు ఇచ్చి 1000 కిరాయిలు ఇవ్వడం వల్ల ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కుల వృత్తులు నడవక, పిల్లలను నడపలేక, స్కూల్ ఫీజులు కట్టలేక, ఇళ్ల కిరాయిలు కట్టలేక, షాప్ల కిరాయిలు కట్టలేక, పూట గడవడమే కష్టం ఉండి పిల్లలకు బట్టలు తేవడం చేతగాక అప్పుల పాల ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఆత్మగౌరవం ఎక్కువ కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడానికి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రాజస్థాన్ వాళ్ళకి ధీటుగా బతకాలి ఇక్కడ ఉన్నటువంటి కులవృత్తి వాళ్ళు. ఏం చేయాలి ప్రభుత్వాలు? అరే ఏదో మార్వాడి ఉద్యమం నడుస్తుంది, వీళ్ళకి పనులు నడుస్తలేవంట, వీళ్లకు ఏం చేయాలని చెప్పి చర్చలు జరిపి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కులవృత్తులను గుర్తించి వాళ్ళ పావులా వడ్డీకి రుణాలు ఇచ్చారు, సబ్సిడీ రుణాలు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రుణాలు ఇస్తే చాలా మంది బాగుపడ్డప్పుడు కిరాణా షాపులు పెట్టుకున్న వాళ్ళు కిరాణా షాపులు పెట్టుకున్నారు, టెంట్ హౌజులు పెట్టుకున్న వాళ్ళు టెంట్ హౌజులు పెట్టుకున్నారు, ఆటోలు తెచ్చుకున్న వాళ్ళు ఆటోలు తెచ్చుకున్నారు. సోమరిపోతులను తయారు చేసే పథకాలు పెట్టొద్దు అంటున్నాం. బ్యాంకుల ద్వారా మధ్యలో ప్రభుత్వం షూరిటీగా ఉండి ఈ కులవృత్తి వాళ్లకు మీరు రుణాలు ఇవ్వండి, పావుల వడ్డీకి 20 లక్షల నుంచి ఒక 50 లక్షల వరకు, 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు వాళ్ళు నెల నెల పని చేసుకొని సంపాదించుకొని బ్యాంకు కడతారు అని చెప్పేసి రుణాలు ఇప్పాలని చెప్తా ఉన్నాం. పుణ్యానికి పథకాలు ఇవ్వమంటే దళిత బంధులాగానో బీసీ బంధులాగానో ఇచ్చి
దానం ఇచ్చినట్టు బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టు ఇవ్వమంటలే. బ్యాంకులకు మధ్యవర్తిత్వం వహించి ప్రభుత్వాలు రుణాలు ఇప్పిస్తే మన పిల్లలు కూడా వ్యాపారవేత్తలు తయారవుతారు, బిజినెస్ మ్యాన్లు తయారవుతారు, మంచి వ్యాపారాలు చేస్తారు, కుల వృత్తులు డెవలప్ చేసుకుంటారు. ఎంఎస్ఎంఈ స్కీమ్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఎంఎస్ఎంఈ ద్వారా కోట్ల రూపాయల రుణాలు వస్తాయి. ఎవరు వాడుకుంటున్నవి? ఈ రోహింగ్యాల వాళ్ళ వీళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు పెట్టి ఈ మలబార్ గోల్డ్ లాంటి వాళ్ళు ఎంఎస్ఎంఈ పథకాలు, స్కీమ్లు కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు వాడుకుంటా ఉన్నారు. ఒక కులవృత్తుల విధ్వంసం జరుగుతా ఉంది ఇక్కడ. అందుకని వీటన్నిటిపైన జరుగుతున్నటువంటి దాడిని అందరం ఒకటే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. అది పెద్ద ఎత్తున పోరాటం జరగాలి. మామూలుగా చిన్న చిన్న పోరాటాలతో అది సాధ్యం కాని పరిస్థితి. అందుకని ఇంకా పెద్ద ఎత్తున మనం దీన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇంతకుముందు పెట్టినటువంటి సూచనలు, సలహాలు ఏవి వాటితో నేను ఏకీభవిస్తున్నాను. తప్పనిసరిగా ఆ దిశగా మనం అడుగులు వేయాలని, అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంటుందని తెలియజేస్తూ, వృత్తితోటి ఈ రోజు పండేది చక్కయే జాయలు కాసుకో, లేకపోతే ఇంకేదో పెద్ద షాపింగ్ మాల్, ఈ జ్యువెలరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జ్యువెలరీస్ అన్ని ఎవరి చేతుల్లో ఉన్నాయంటే మళ్ళీ గిట్లే ఠాకూర్, మిశ్రా, జైస్వాల్ లాంటి పెద్ద పెద్దోళ్ళ ఈ మార్వాడి బ్యాచ్ చేతుల లోపటనే ఉన్నది. అన్ని రంగాల లోపట, వస్త్రాల రంగం లోపట, అన్ని రంగాల లోపట అసలు మనకు వృత్తులు పూలే, ఉపాధి పోయే, ప్రత్యామ్నాయం లేకనే పోయే అని చెప్పి మనం అంటున్నాం. కానీ దానికి కారణం ఎవరు అని చెప్పానంటే మాత్రం ఇక్కడ ఎవరి పేరు రాసినామో బాధ. దీని గురించి మనం మాట్లాడితే మనమందరం కూడా దేశద్రోహులం అయిపోయినాం, మనమందరం కూడా వేర్పాటువాదులం అయిపోయినాం, మనమందరం కూడా అర్బన్ నక్సలైట్లు అయిపోయినాం. ఏది మా బతుకు మాకు కావాలి, మా తిండి మాకు కావాలి, అరే మా విశ్వకర్మలు, మా పద్మశాలీలు, అదేవిధంగా కుల వృత్తులు చేసుకునేటటువంటి వృత్తి మీద ఆధారపడేటువంటి అనేక కులాలకు సంబంధించినటువంటి వర్గాల ప్రజలందరూ కూడా బతకాలే, ఆర్థికంగా ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి మేము మాట్లాడితే అది వేర్పాటువాదమా, అది దేశద్రోహమా, అది అర్బన్ నక్సలిజమా, ఎట్లయితుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు, ఎట్లా కావాలి మరి? ఎక్కడ బీసీ కార్పొరేషన్లు ఎవి? ఈరోజు తెలంగాణ ఆర్థికంగా ఎదుగుతుంది, పర్ క్యాపిటా ఇన్కమ్ మాది 3వ స్థానంలో ఉన్నది, 1వ స్థానంలో ఉన్నది అని చెప్పి గప్పాలు కొట్టినటువంటి ప్రభుత్వాధినేతలను, గత ప్రభుత్వాలను మేము ప్రశ్నిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎవని స్థూల ఆదాయాన్ని బట్టి నువ్వు పర్ క్యాపిటా నిర్ణయిస్తున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎవండి భయ్? రెసిడెన్షియల్ స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు, వీటిలో ఉన్న ఈ అన్నింటికి సంబంధించిన ఒక టెండర్, అది దాదాపు 680 కోట్ల టెండర్. దాంట్లో క్లాత్ అంటే మన స్కూల్ పిల్లల డ్రెస్సులకు సంబంధించిన క్లాత్కి సంబంధించిన ఒక టెండర్ వచ్చింది. ఈ ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది ఆ టెండరు? మఫత్లాల్ అనే ఒక గుజరాతీ కంపెనీకి ఇచ్చింది. 680 కోట్లు మొత్తం, అన్ని బూట్లు కానీ, ట్రంక్ పెట్టెలు కానీ, ప్లేట్లు, ఇవన్నీ దాంట్లో క్లాత్ అంటే దాదాపుగా ఒక 100-200 కోట్లకు సంబంధించిన టెండర్ అది. ఇందులో 2,97,00,000 మీటర్ల క్లాత్ అవసరం ఉంటే ఇందులో 2,47,00,000 మీటర్ల క్లాత్ మఫత్లాల్కి ఇచ్చింది. మరి ఎవడి మఫత్లాల్? ఎక్కడాడు? గుజరాతీ. జస్ట్ ఒక 55 లక్షల మీటర్ల క్లాత్ ఏమో ఇక్కడ తెలంగాణ హ్యాండ్లూమ్ సంబంధించిన టెస్కోకి ఇచ్చినారు. అంటే టెస్కో ఆ మాత్రం పని చేయలేకపోతుందా? టెస్కో చేయలేకపోతుందంటే ఎవరి నిర్లక్ష్యం వల్ల? అది అదేదో పని, అదే మొత్తం క్లాత్ అంతా తెలంగాణ ప్రజలతోనే యుద్ధ ప్రాతిపదికన చేయిస్తే అద్భుతంగా ఉండేది కదా, వీళ్ళ జీవితాలు బాగుపడేవి కదా. మరి కాంగ్రెస్ ఏం దీనికి ఏం భిన్నంగా లేదు. అందుకే మీ వాదం ఏంటో కూడా తేల్చాలి. మీ తెలంగాణ వాదమా, సేమ్ వాళ్ళ లెక్క మార్వాడి వాదమా, ఏ వాదమో మీరు తేల్చాల. దొంగలు వీళ్ళంతా ఒకటే దగ్గర ఉన్నారు. ఎందుకనంటే వీళ్ళు మొత్తం రియల్ ఎస్టేట్ చేసినంతా వీళ్ళతోనే కదా. మేము రీసెంట్గా తిరుమలగిరి దగ్గర 8 ఎకరాల భూమి, ఆ 8 ఎకరాల భూమి ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్, ఓవర్లాప్ సర్వే నెంబర్ అది. ఇటేమో బాలనగరు, ఇటేమో తిరుమలగిరి. సో అదొక నియోజకవర్గం, ఇదొక నియోజకవర్గం కిందికి వస్తుంది. అది ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్ ప్రకారం చూసినా, ఈ సర్వే నెంబర్ ప్రకారం చూసినా అది ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. మన లీడర్లు అంతా కలిసి ఓ మార్వాడి వన్ చేతిలో పెట్టి 8 ఎకరాల దొంగలు. ఒక్కడు మాట్లాడతలేడు. నేను ఆ రోజు ఆ ల్యాండ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, సర్వేయర్కి అందరికి ఫోన్లు చేస్తే మొత్తం దొంగతనం అంతా బయటపడ్డది ఒక గంట వీడియోలో. ఎంపీ అంటాడు, రేపు వస్తా నేను టెంట్ వేస్తా అంటాడు. ఓవర్ రాలే ఆడికి ఇంతవరకు. 8 ఎకరాల భూమికి ఇంకా అట్లే బ్లూ షీట్లు వేసి ఉన్నాయి. అది ఎవరి చేతిలో పెట్టారు? మార్వాడి వన్ చేతిలో పెట్టారు. వాడెవడు?
గతంలో కేటీఆర్తో నుండి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు. దేశం అంతా ఒకటే, బతకడానికి రావచ్చు. ఎవరు రావద్దన్నారు బతకడానికి మీరు రావచ్చు, మేము పోవచ్చు, మనము పోవచ్చు. మనము ఆ రాష్ట్రానికి వెళ్ళి మనం పెత్తనం చేసినా తప్పే కదా. నువ్వు మొత్తం ఈ నుంచి వెళ్ళిపో, నేనే పెత్తనం చేస్తాను, తెలంగాణ వాళ్ళు ఎవరైనా వేరే రాష్ట్రంలో అన్నారు అనుకోండి, అది కూడా తప్పే. మార్వాడి ఉద్యమం, ఈ వ్యతిరేక ఉద్యమం ఆగిపోయింది అనుకునే వాళ్ళకు ఇది 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 జస్ట్ శాంపుల్ మాత్రమే. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి. మా 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 ప్రెషర్ అంతా మీ పార్టీల మీదనే. మీరేంటో తేల్చాలా. మీరు అటా ఇటా హైదరాబాద్లో వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి మేము అటు ఇటు మాట్లాడితే తేడా అవుతుందంటే 90% తెలంగాణ వాళ్ళ ఓట్లు పోతాయి. మరి తెలుసుకోండి.